హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. ఈరోజు ఫ్రైడే, శ్రావణ మాసం. మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్? ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి పర్సన్ గురించి? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, టూ ఆఫ్ వ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. మేబీ సన్ కార్డ్ అండి, ఓకేనా. చాలా మంచి కార్డ్ మీకు, ఓకే. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. మీ లైఫ్లో ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయో, ఎన్ని మనస్పర్ధాలు ఉన్నాయో, ఒకరికి ఒకరు ఫేస్ అనేది చూడలేకపోతున్నారు అండ్ కలవలేకపోతున్నాము, సో ఏ దేవుడు కనికరించట్లేదు అని అనుకునే వారికి మీ దిల్ ఖుష్ అవ్వబోతుంది అని చెప్పచ్చు. చాలా మంచి కార్డ్ అండి. సో మీరు చాలా హ్యాపీగా ఉండండి, మీ ఫేస్లో స్మైల్ అనేది తీసుకురండి. అంతా అయిపోయింది, నేను నవ్వను, నేను ఏడుస్తూనే ఉంటాను అని చెప్పకండి. సో హ్యాపీగా ఉండండి, ఓకేనా. మీకు చాలా మంచి కార్డ్ వచ్చింది. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందన్నమాట, ఓకే. మళ్ళీ ఇంకో మెసేజ్. సో వస్తారంటున్నారు కానీ రావట్లేదు అని అనకండి. మీరు ఈ ఎనర్జీస్ అనేది గ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు యూనివర్స్ పంపించాలో అప్పుడే పంపిస్తుంది. సో మీరు ఇక్కడ టూ ఆఫ్ వ్యాండ్స్ ఉంది కదా, సో అలాగా ఎదురు చూడకండి, ఓకేనా. ఎదురు చూస్తే మీకు ఇరిటేషన్ తప్ప ఏమి ఉండదు. కాబట్టి మీరు చూశారు, మీరు ఈ ఎనర్జీ అనేది తీసుకున్నారు, మీ మైండ్కి చాలా హ్యాపీగా, మీ మనసు అంతా తేలిక ఉండడము అండ్ ఒక స్మైల్తో మీరు ఈ వీడియో చూడడము అలా చేశారనుకోండి, తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారండి, ఓకేనా. సో వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు కేవలం 5 మంత్స్ లోపల, కొంతమంది 2 మంత్స్ లోపల, కొంతమంది 6 మంత్ లోపల, కొంతమంది 9 వీక్స్ కూడా పట్టచ్చు, ఓకే. ఆ లోపలే మీరు చాలామంది ఏదో విషయంగా గ్రోత్ అనేది చూడబోతున్నారు, ఓకే. మీరు అనుకున్న విధంగానే మీ లైఫ్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు అనుకున్నది ఏమీ జరగట్లేదు అనే నిరాశ భావంతో నాకు అనిపిస్తున్నారు, కానీ ఇక్కడ చాలా మంచి కార్డు వస్తుంది నాకు. మేబీ మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది, ఓకే. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు. చూడండి, మీ లైఫ్లో మీకు బోలెడంత డబ్బు వస్తే మీకు సంతోషం ఉండదు, అది నాకు అర్థమవుతుంది రీడింగ్ ప్రకారం. సో మీకు కావాలి మీ పర్సన్. మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. మేబీ ఇక్కడ మనీ వచ్చినా, మీ లైఫ్లో మీరు ఒకవేళ సక్సెస్ని చూసినా మీకు ఆ సంతోషం లేదనమాట, ఓకే. ఒకవేళ ఒకవైపు కొంచెం సంతోషంగా ఫీల్ అయినా వెంటనే ఇది ఎందుకు నాకు హ్యాపీగా అనిపించట్లేదు, ఏదో తక్కువైపోతుంది అన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంది చాలా మందిలో, ఓకే. తప్పకుండా మీ పర్సన్ వస్తారండి. అంతా అమ్మవారి మీద వదిలేసేయండి. సో అమ్మవారి ముందు మీరు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి, అమ్మవారే చూసుకుంటారు. టూ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, టూ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, ద హర్మిట్.
మీరు హీల్ అవ్వండి అని చెప్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలంటే మీరు హీల్ అవ్వాలి. అండ్ అలాగే పదే పదే మీ పర్సన్ గురించి మీరు ఆలోచించకూడదు అని చెప్తున్నారు. నేను నిన్న రీడింగ్‌లోను, మొన్న రీడింగ్‌లోను నేను చెప్పాను. సో, మీరేంటంటే ఒకసారి రీడింగ్ చూసుకున్నారు. తర్వాత పదే పదే దాని గురించి మీరు ఆలోచించకండి అని చెప్పాను. అలా ఎందుకు అంటే మీ పర్సన్ వచ్చేస్తారు ఏదో ఒక రోజు అని మీరు చాలా హోప్‌తో ఉంటారనమాట. నెక్స్ట్ డే సేమ్ ఎనర్జీ ఉంటుందా? ఉండదు. పర్సన్ రారేమో, నేనే అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నానేమో అని మళ్ళీ నిరాశాభావం. ఓకే. అలా మీరు ఆలోచించే విధానం ఇక్కడ యూనివర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఓకే. ఈరోజు ఒక విధంగా కోరుకుంటారు. రేపు ఇంకో విధంగా కోరుకుంటారు. యూనివర్స్ మీకేమిస్తారు? ఏమియ్యాలో తనకు అర్థం గాక తను కన్‌ఫ్యూజ్ అవుతుందనమాట. ఓకే. కాబట్టి మీరు మీ లైఫ్‌లో మీరు కొన్ని అబండెన్స్ అనేది చూడాలంటే మీరు హీల్ అవ్వండి అని చెప్తున్నారనమాట. మీ లైఫ్‌లో పాత విషయాలు ఏవైతే జరిగిపోయినాయో దాని గురించి ఆలోచించకండి అని చెప్తున్నారండి. ఓకే. దేని గురించి ఓవర్ థింకింగ్ చేయకుండా, ఎక్కువగా ఆలోచించకుండా గో విత్ ద ఫ్లో లాగా ఉండండి. ఓకేనా? ఏం జరిగినా నా మంచికే అన్నట్టుగా ఉండండి. ఓకే. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. డెత్ అండి. డెత్ ఎందుకొచ్చిందబ్బా? ఓహ్! జడ్జ్‌మెంట్. హుహు. ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంప్రెస్ కార్డ్, డెత్ అండ్ జడ్జ్‌మెంట్. డెత్ అంటే ఇక్కడ నెగెటివ్ కాదండి. వెంటనే జడ్జ్‌మెంట్ అండ్ ఇక్కడ కాంబినేషన్ చూడండి మీరు. ఓకేనా? కాంబినేషన్ చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అది బ్యాడా? గుడ్డా? ఆ మెసేజ్ అనేది. ఓకే. సో, మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ తను ఎండ్ చేసుకొని ఉండొచ్చు. ఈ పర్సన్ దూరం నుంచి మీ గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని తను చేరుకోవాలి. మళ్ళీ మీతో రీబర్త్ కావాలి. మళ్ళీ మీతో ఆ క్లోజ్ మూమెంట్ మీరు ఇద్దరు ఎలాగైతే పాస్ట్‌లో ఎలా ఉన్నారో క్లోజ్‌గా, అలా ఈ పర్సన్ అలా మీతో మంచి టైం అనేది స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో క్లోజ్‌గా. ఓకే. మీతో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి. మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి. పార్క్ కావచ్చు, లేదా ఇక్కడ టెంపుల్‌కి కావచ్చు, లేదా ఏదైనా షాపింగ్ మాల్‌కి అలా తీసుకెళ్ళాలి. ఏదైనా మూవీకి కావచ్చు, లేదా టీ, కాఫీ అలా. ఓకే. అలా ఈ పర్సన్ మీతో పర్సనల్‌గా టైమ్ అయితే స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా ఎక్కువగా ఈ పర్సన్ మీ గురించి వారు ఆలోచిస్తున్నారు. దూరం నుంచి కూడా ఈ పర్సన్ మీరు మీ లైఫ్‌లో చాలా గ్రోత్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఓకేనా? సో, మీరు ఒక ఎంప్రెస్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట. మామూలోరు కాదండి బాబు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ప్రెజెంట్ మీ లైఫ్‌లో కూడా ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా జరుగుతా ఉండొచ్చు. లేదా మీకు మీ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ జరిగేసి ఈ పర్సన్ దూరమే ఉంటారు. ఓకే. ఏదో విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని తను తక్కువ అంచనా వేశారు గానీ, సో, వారికి మీరు నేనెందుకు తక్కువ అన్నట్టుగా సో, మీరేంటో మీరు నిరూపించుకుంటా ఉన్నారు. సైలెంట్‌గా మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఆ పర్సనే మేబీ తను దూరం మేబీ ఈ పర్సన్ కావాలని దూరం పెట్టారా? లేదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరం పెట్టారా? లేదా ఈ పర్సన్ మేబీ ఫిజికల్ ఇంటెన్షన్ వల్ల వచ్చి తర్వాత తను వెళ్ళిపోయారా? ఓకే. మీ నుంచి ఏదో ఈ పర్సన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే. అలాంటి పర్సన్ మళ్ళీ తను వెనకకి తిరిగి తను చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఓకే. సో, ఇక్కడ యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ పర్సన్ ఎక్కడున్నా సరే మీ దగ్గరికి తను పంపిస్తారనమాట. వారు ఎక్కడికి పారిపోయినా సరే వారిని లాక్కొచ్చి మీ దగ్గర పడేస్తారు. తప్పకుండా ఇది నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం 8 వీక్స్ లోపల ఇది జరగచ్చు చాలా మందికి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటారా అని నేను చెప్పట్లేదండి. ఓకేనా? అర్థం చేసుకోండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాల్ చేయడం, చాలా ప్రేమగా మాట్లాడడం, మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడము అండ్ తన మాటల్లో మీకు ఈజీగా అర్థమవుతుందనమాట. పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో ఈ పర్సన్ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తను కలుసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ మీరు ఈజీగా మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎంపరర్ అండ్ ఇక్కడ ఇందాకేదో ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదా! ద వరల్డ్ చాలా బ్యూటిఫుల్. ఈ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సనే ఉంటారండి. లేదా ఈ పర్సన్ ఒక బాస్ కేడర్‌లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, తను మీ దగ్గర ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే. కానీ ఈ పర్సన్ తన లైఫ్‌లో తను వేరే సిట్యుయేషన్ తను చూజ్ చేసుకున్నారు అంటే, ఈ పర్సన్ ఎక్కడ గొర్రెల్లాగా
అంటే గొర్రె అంటే అది చీప్‌గా కాదండి. సో, అంటే పర్సన్‌ని అలా గొర్రెలాగా చేసేసారనమాట. ఓకే. ఆహ్, ఇంకా తనకి వాల్యూ లేకుండా అండ్ వారికి ఏ విషయంలో కూడా సపోర్ట్ ఇవ్వకుండా అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఏదో గొర్రెలనేది మేపుకుంటున్నట్టున్నారండి పర్సన్. ఓకే. అంటే తన పరిస్థితి అంతగా దిగజారిపోయింది అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది ఉందనమాట. ఓకే. తనకి వాల్యూ లేదు. తన నేమ్ అండ్ ఫేమ్ పడిపోయింది. సో, తన చీప్ మెంటాలిటీ బయటకొచ్చింది. ఈ పర్సన్ మంచివారు కాదు. ఈ పర్సన్ అంటే తన బుద్ధి అనేదే తనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు మనం. ఓకేనా? చూడండి తను అసలు నీట్‌గా ఉన్నారా? తను ఒక సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్. ఒక బాస్ కేడర్‌లో ఉండే పర్సన్ కూడా ఉంటారు. ఓకే. అలాంటి పర్సన్ అయినా సరే చూడండి తన పరిస్థితి సో, అందరూ తనని చీప్‌గా చూడమనమాట. ఓకే. తన చేతులారా తనకి తను దిగజార్చుకున్నారనమాట ఈ పర్సన్ కొన్ని కొన్ని ఆహ్, పనుల వలన. ఓకే. సో, ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ కూర్చొని చినిగిపోయిన బట్టలు అండ్ ఇక్కడ చెప్పులు కూడా చిరిగిపోయినాయి కావచ్చండి. ఇరిగిపోయినాయి అంటారు కదా! ఓకే. అండ్ ఇక్కడ గొర్రెలున్నాయి కదా! సో, అలా గొర్రెలు అంటే ఆహ్, తన వాల్యూ అంతా పడిపోయిందండి పర్సన్. ఆ రోజు ఆ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ద వరల్డ్ అనమాట. ఓకే. నా ప్రపంచం వేరే ఉండేది. కానీ నేను వేరే సిట్యుయేషన్ ఎప్పుడైతే చూసుకున్నానో అప్పుడు నా పర్సన్ ఏదో చాలా చీప్‌గా అయిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. తనని అందరూ చీప్‌గా తీసి పడేయడము, తన మెంటాలిటీ మంచిది కాదు. తను లోపల దాచుకున్న బుద్ధి అనేది బయటకు రావడం అనమాట. ఓకే. అలాంటి మెసేజ్ అయితే ఇక్కడ ఉంది. ఓకే. సో, తనకి ఎవరు వాళ్ళు ఇవ్వకపోవడము అలాంటిది ఏదో ఉందండి ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. సో, తను చాలా ఆహ్, దిగులుగా ఉన్నారు అని చెప్పొచ్చు. చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. మళ్ళీ రీయూనియన్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండొచ్చు. అండ్ తన పరిస్థితులు తన లైఫ్‌లో అయితే ఏమీ బాగోలేదు అనే విధంగా చూపిస్తుంది నాకు. ఓకే. రోజు రోజు పర్సన్ తనకి తను తక్కువైపోతున్నారనమాట. ఓకే. అలాంటి మెసేజ్ అయితే ఉంది. 6 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. సెవెన్ ఆఫ్ కప్స్ అండి. క్లారిఫికేషన్ చేద్దాం. 10 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో మీరు కాకుండా వేరే ఆప్షన్స్ ఏవో వచ్చినట్టున్నాయండి. అందుకనే ఈ పర్సన్ వారే తనకి బెటర్ ఏమో అన్నట్టుగా ఈ పర్సన్ తను ఓవర్‌గా ఆలోచించి వెళ్ళిపోయినట్టున్నారు. కానీ తను తీసుకున్న గోతిలో తనే పడ్డారు అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ మీరున్నప్పుడేమో మీతో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగున్నారు. అండ్ ఇంకా తనని మించిన వారే లేరు. నా అంత అందగాడే లేరు. లేదా నా అంత అందమైనది ఎవరు లేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనమాట వీరికి. ఓకే. కానీ వీరు మిమ్మల్ని కాకుండా వేరే వారిని ఎప్పుడైతే తను చూజ్ చేసుకున్నారో అప్పుడు తను హీరో కాదు జీరో అన్నట్టుగా తన లెవెల్ అనేది పడిపోయిందనమాట. ఓకే. తనకు ఎవరు వాల్యూ ఇవ్వకపోవడము అండ్ తన గురించి చీప్‌గా మాట్లాడము. సో, ఫలానా వ్యక్తి ఇలా అంట అన్నట్టుగా వీరికే సరిగ్గా దిక్కుండదు. వీరేమో నేనే తోపు అన్నట్టుగా ఎక్కువగా ఓవర్ చేయడం అనమాట. సో, అలాంటిది ఏదో బయటకొచ్చిందనమాట. అందుకనే ఈ పర్సన్ ఇక్కడ చాలా చీప్‌గా తనకి తను తక్కువ చేసుకున్నాను అన్నట్టుగా సో, ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుండేది. ఈ పర్సన్‌ని బాధ పెట్టినందుకే ఇలా జరిగిందేమో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే. అండ్ తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీరు కాకపోతే వారు, వారు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే. కానీ ఆప్షన్ వల్ల ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారంటే లేరు. సో, మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో తిరిగి వచ్చేది నాకు చూపిస్తుందన్నమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నాకు కనిపిస్తున్నారు. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా మీరు అతి తొందరలోనే కలుసుకుంటారండి. ఇక్కడ డివోర్స్ లాంటిదైతే ఏమీ లేదు. ఓకే. కొంతమందికి పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేది కూడా చూపిస్తుందండి. ఓకే. ఇంట్లో వారిని ఒప్పించి అండ్ తన లైఫ్‌లో ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారు. వారి మదర్ కావచ్చు, వారి ఫాదర్ కావచ్చు. వారు ఒప్పుకోవట్లేదు సింగిల్ అయితే అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. సో, వారిని ఒప్పించి పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీరు నిజంగా ట్రూ లవ్ చేసి ఉంటే. ఓకే. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తా ఉంటే తన లైఫ్‌లో తన మదర్ అన్నా, ఫాదర్ అన్నా ఒప్పుకోవట్లేదనమాట. ఓకే. కానీ మీరు ఒకసారి వారికి కనిపించారనుకోండి, ఈ అమ్మాయి చాలా బావుంది, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అన్నట్టుగా మిమ్మల్ని మెచ్చుకొని వాళ్ళు కలిసి మ్యారేజ్ చేయడం చూపిస్తుందనమాట. ఓకేనా?
టూ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ అండి. టూ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఎందుకు జర్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు యూనివర్స్ తెలియజేయండి. ఈ పర్సన్ ఎందుకు జర్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు? ఓకే. ఈ పర్సన్ ఎందుకు తను ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారంటే, మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ తను ఒకవేళ సొసైటీలో అండ్ నేమ్ అండ్ ఫేమ్ గల వ్యక్తి కూడా అయి ఉంటారు. కానీ తన లైఫ్‌లో తను ఎక్కువగా డబ్బు సంపాదించలేకపోతున్నారండి ఈ పర్సన్. ఓకేనా? నా సాలరీ ఇంతే. సో, ఈ పర్సన్‌ని నేను మ్యారేజ్ చేసుకుంటే వారిని హ్యాపీగా చూసుకోగలుగుతానా? ఇంట్లో వారు ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఈ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటాను ఓకే. కానీ తర్వాత ఎవరి సపోర్ట్ లేకుండా ఈ పర్సన్‌ని నేను పోషించుకుంటానా? నేను తనని చాలా బాగా చూసుకుంటానా లేదా? సో, తర్వాత ఏదైనా ఇబ్బంది పడతామా? అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు అనే విధంగా ఉంది. కానీ వస్తారండి. ఓకే. తను ఎవరో హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ జస్టిస్ కూడా ఉండబోతుంది ఈ కనెక్షన్‌లో. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తను మిస్ అవ్వాలి అని పర్సన్ అనుకోవట్లేదండి. ఎందుకంటే మీరు ఒక లక్కీస్ట్ పర్సన్ తన లైఫ్‌లో మీరు ఉండడం వలన తనకి చాలా బాగా లక్ అనేది కలిసి వస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. మేబీ మీరు కలవక ముందు ఈ పర్సన్ ఎలా ఉండేవారో, మేబీ తను కెరియర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడము అండ్ ఏంటంటే చిల్లరగా తిరగడము అండ్ ఒక వ్యక్తిని ఎలా గౌరవం ఇవ్వాలి, వారి మాటకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఇలా ఈ పర్సన్‌కి తెలియదనమాట. ఓకే. చిల్లర పనులని, చిల్లర వ్యక్తిత్వము ఇవన్నీ అనమాట. కానీ మీరు తన లైఫ్‌లో ఎంటర్ అయిన తర్వాత ఈ పర్సన్ తనకి తను చాలా చేంజ్ అయ్యారు, చాలా చేంజ్ చేసుకున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. కాబట్టి పర్సన్ సో, ఎప్పటికైనా సరే పర్సన్ తనే నా లక్కీస్ట్ పర్సన్. సో, తనని నేను వదులుకోలేను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. జడ్జ్‌మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలామంది మీరు ఈ పర్సన్ వస్తారో రారో అండ్ మనం మూవ్ ఆన్ అయిపోదామా అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటిదంటే ఓకే. మీకు వేరే ఆఫర్స్ వస్తున్నాయి. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అంటే అయిపోవచ్చండి. ఓకేనా? కానీ పర్సన్ కావాలి. పర్సన్ లేకపోతే నేను ఉండలేను. ఇంకా వెయిట్ చేయమంటే చేస్తాను అంటే వెయిట్ చేయండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, కానీ పర్సన్ ఏంటంటే తను నాట్ ఎమోషనల్ పర్సన్ అండి. చాలా ప్రాక్టికల్ పర్సన్. ఓకే. తను ఎంత కష్టాలు పడినప్పటికీ పర్సన్ సో, తను మీ మాట అయితే వినే వ్యక్తి అయితే కాదండి. ఓకేనా? తన వైపు తప్పున్నా, మీ వైపు తప్పున్నా, తను ఎన్ని చేసినా తనదే నెగ్గాలి, తనదే గెలవాలి. ఓకేనా? సో, అలాంటి పర్సన్ అనమాట. అంటే చాలా ప్రాక్టికల్ పర్సన్. ఓకే. మీ ఎమోషన్స్‌కి, మీ ఫీలింగ్స్‌కి ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇవ్వరు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్ వస్తారు. ప్రెజెంట్ మాత్రం తను ఏదో స్టక్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కానీ మీకోసం ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా వస్తారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. కానీ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి పర్సన్. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అసలు చెప్పడానికి లేదనమాట. ఓకే. మేబీ తను సరిగ్గా నిద్ర పట్టకపోవడము, పదే పదే పర్సన్ మీ గురించే థింక్ చేస్తా ఉండడము, మీ స్టేటస్ గానివ్వండి, మీకు సంబంధించింది ఓకే. పదే పదే పర్సన్ అవి చూసుకుంటా తను సో, ఒక భ్రమలో వెళ్ళిపోతున్నారనమాట. పగటి కలలనమాట. ఓకే. డే డ్రీమింగ్. సో, పగటి కలలు ఈ పర్సన్ ఎక్కువగా కంటున్నారు. మీతో ఇంత క్లోజ్‌గా ఉన్నాను, ఇద్దరం కలిసి ఎక్కడికెళ్ళాము, ఇలా బతికాము, ఇలా ఉన్నాము, అలా ఈ పర్సన్ ఎక్కువగా మీ మీద తను మీతో ఇలా ఉండాలి అన్నట్టుగా ఆ ఫీలింగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి పర్సన్‌కి. ఓకే. తను మీ హస్బెండా, వైఫా లేదా మీరు లవర్సా వాటెవర్ అండి. ఓకే. మేబీ మీరు కొన్ని కారణాల వల్ల మీరు విడిపోయి ఉంటే తన మదర్ వల్ల కావచ్చు, తన ఫాదర్ వల్ల కావచ్చు, మీరు విడిపోయి ఉంటే మళ్ళీ మీరు మేబీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ వారికి భయపడి తన ఇంట్లో వారికి భయపడి ఈ పర్సన్ రాలేకపోతున్నారనమాట. ఓకే. ఒకవేళ లవర్స్ అయి ఉంటే మీ మీద ఈ పర్సన్ చాలా ఫీలింగ్స్, చాలా హోప్స్ అయితే ఈ పర్సన్ పెట్టుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. మీరు కావాలి. కానీ ఇప్పుడు మాత్రం రాలేను. ఈ పర్సన్ మెంటాలిటీ ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు.
నిన్ననే మొన్న రీడింగ్‌లో కూడా సేమ్ వచ్చింది. సో, పర్సన్ ఇప్పుడు వస్తారా? ఫ్యూచర్‌లో వస్తారా? అంటే తను మాత్రం మీ గురించి చాలా డిస్కషన్ అయితే చేస్తున్నారు వేరే వారితో. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మాత్రం నేను రాలేను, నా వల్ల కాదు, నాకంత ధైర్యం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మరి తను ఆలోచించకుండా ఉండాలి కదా! కానీ ఆలోచిస్తున్నారు. ఓకే. మేబీ మీరు ఇక్కడ మీ లైఫ్‌లో ఏదో గ్రోత్ అనేది చూస్తున్నారండి పర్సన్. ఓకేనా? మీరు మునుపటిలాగా లేరనమాట. అంతకుముందు మీరు ఎలా ఉన్నారో మీ పర్సన్‌కే తెలియాలి, మీకే తెలియాలండి. కానీ అప్పటిలాగా అంటే పాస్ట్‌లాగా ప్రెజెంట్ మీరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అంతకుముందు మీరు కొంచెం వేరుగా ఉండేది. అండ్ మీరు ఉన్నా లేకున్నా ఫరక్ పడదు అని పర్సన్ అనుకున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీరు లేకపోతే ఉండలేనేమో. అండ్ ఎంత అందంగా ఉన్నారు, ఎంత క్యూట్‌గా ఉన్నారు, ఎంత స్వీట్‌గా ఉన్నారు. సో, పర్సన్ దగ్గరికెళ్ళాలి, మాట్లాడాలి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. చాలా మిస్ అవుతున్న ఎనర్జీ కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా నాకు కనిపిస్తుంది. ఓకే. చాలా బావుందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. 1 కార్డ్ తీసుకుందాం. యూనివర్స్ మెసేజ్. యూనివర్స్ మరి మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజ్ ఉంటుంది? మా వ్యూస్‌కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? ఈ కనెక్షన్ గురించి మా వ్యూస్‌తో మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు యూనివర్స్? ద ఫూల్ అండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే కొంతమంది మీకు ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. కానీ మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీకు గూడా హ్యాపీగా ఉండాలి. అండ్ మంచి మంచి డ్రెసెస్ వేసుకోవాలి, స్టైల్‌గా తయారవ్వాలి. అండ్ హెయిర్ స్టైల్ కావచ్చు, లేదా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఇలాంటి కోరికలనేది కొంతమందికి నాకు కనిపిస్తుంది. కానీ మీరు అలా ఉండలేకపోతున్నారు. మేబీ వారు, వీరు ఏదైనా అనుకుంటారో ఏమో అనే భయంలో ఉన్నారు. వదిలేయండి. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. మీకెలా అనిపిస్తుంది అలా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఓకే. తప్పు లేకపోతే సరిపోతుంది. ఓకేనా? మంచిగా డ్రెసప్ అవ్వాలని ఉందా? హ్యాపీగా మంచిగా డ్రెసప్ అవ్వండి. మీకు ఎలా అనిపిస్తుందో అలాగే మీరు ఉండొచ్చు. హ్యాపీగా ఉండండి. కానీ ఇక్కడ ఎదురు చూడకండి అని చెప్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ వస్తారు. ఓకేనా? వస్తారు. దాంట్లో డౌట్ అయితే లేదు. కానీ మీరు ఇలా వెయిట్ చేయకుండా మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోండి ఫస్టు అని చెప్తున్నారండి యూనివర్స్. ఓకేనా? సో, ఇదండి మెసేజ్. ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూద్దాం. ఓకే. యూనివర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా చెప్పేశారు. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోండి. ఇలా వెయిట్ చేయకండి అని చెప్పేశారనమాట. ఓకే. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు 6 ఆఫ్ సోర్డ్స్ అండి. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది. ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. మీకు కనిపిస్తుందా? ఓకే. ఏదో ఒక బంధం నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. అండ్ వృషభ రాశి వారు 10 ఆఫ్ వ్యాండ్స్ అండి. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. చాలా బర్డెన్స్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండొచ్చు. ఓకే. మిథున రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. రీయూనియన్ ఉంటుంది. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు ద హర్మిట్ అండి. ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. అండ్ సింహరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీ లైఫ్లో ఏదో సక్సెస్ అనేది రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు ద వరల్డ్ అండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు. ఓకే. తులారాశి వారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. తులారాశి వారు అండ్ వృశ్చిక రాశి వారు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఈరోజు నాకు ఎదురే లేదు అన్నట్టుగా ఉంటారు. ఓకే. ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది. అండ్ రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట.
అండ్ కుంభరాశి వారు ద లవర్ అండి. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీనరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.